హాయ్ గైస్, వెల్కమ్ టు mrktutorials. మనం రోజు చాలా వెబ్సైట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. మొబైల్లో కూడా చాలా యాప్స్ వాడుతూ ఉంటాం. అందులో స్పెసిఫిక్గా కొన్ని యాప్స్ మనకి చాలా బాగా గుర్తుండిపోతాయి. ఈవెన్ నిద్రమత్తులో కూడా బటన్స్ ఈజీగా నొక్కేస్తాం. మనం ఓపెన్ చేసిన యాప్ ఆర్ వెబ్సైట్లో ఏది ఎక్కడ ఉన్నాయని గుర్తుండటానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? డిజైన్. లాస్ట్ ఇయర్ గూగుల్ అన్ని యాప్స్ యొక్క ఐకాన్స్ని మార్చేసింది. ఒక ప్యాటర్న్ ఆఫ్ కలర్స్లో ఉండేటట్టు ప్లాన్ చేసింది. అది మీరు గమనించే ఉంటారు. అలానే ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్నా కానీ మళ్ళీ శాంసంగ్, రెడ్మీ ఎందుకు తమ ఓఎస్లు తయారు చేసుకున్నాయి? ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఐడెంటిఫికేషన్ అండ్ బ్రాండింగ్. అలానే యాపిల్ ట్యాబ్లెట్ కానీ, వాచ్ కానీ, ఐఫోన్ కానీ ఆర్ ఈవెన్ మ్యాక్బుక్ కానీ ఏది చూసినా కానీ మనకి ఐకాన్స్ ఆర్ ఫీల్ ఆర్ ఈవెన్ నోటిఫికేషన్స్ కూడా ఒకేలా ఉంటాయి. సో దీంతో మనం చూసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అవి యాపిల్వి అని గుర్తుచేస్తాము. వాటికి ఈజీగా కనెక్ట్ అయిపోతాము. వీటన్నిటికీ మెయిన్ రీజన్ మంచి డిజైన్ ఉండటం అండ్ అక్రాస్ అన్ని ప్లాట్ఫామ్స్, డివైజెస్ వీటన్నిటికీ కూడా ఒక కామన్ డిజైన్ సిస్టమ్, ఒక కామన్ డిజైన్ ప్యాటర్న్ ఉండేటట్టు ప్లాన్ చేయటం వల్లనే ఇవన్నీ పాసిబుల్ అయినాయి. మనం చూస్తే యాపిల్ లాంటి పెద్ద కంపెనీలో చాలా టీమ్స్ ఉంటాయి. వాళ్ళు అందరూ తమకు నచ్చినట్టు ఒక్కొక్క టీం వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటూ పోతే ఒక డివైస్కి ఇంకో డివైస్కి సింక్ ఉండదు. అందుకే డిజైన్ సిస్టమ్ అనేది ఆ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. అది బేసిక్గా డెవలప్మెంట్ టైము, కన్ఫ్యూజన్, టీమ్స్ మధ్య గ్యాప్ ఇవన్నిటిని డిక్రీజ్ చేస్తుంది. సో మనకి డిజైన్ సిస్టమ్ అంటే ఏంటో బేసిక్గా అర్థమైంది కదా. మీకు కనుక డిజైన్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే, ఫిగ్మాలో డిజైన్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేయాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాని మీద సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలా డిజైన్ సిస్టమ్ తయారు చేయటం ప్రతి ఒక్క కంపెనీకి పాసిబుల్ కాదు. అందులోనూ స్టార్టప్స్ అయితే డిజైనర్ని హైర్ చేసుకోవడం కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్గా భావిస్తుంటారు. అలాంటప్పుడు డెవలపర్స్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కోడ్ చేయకుండా ఒక బౌండరీలో, ఒక మ్యాప్లో వెళ్ళేటట్టు ఉండాలంటే ఒక ఓపెన్ సోర్స్ డిజైన్ సిస్టమ్ని ఫాలో అవటం మంచిది. అలా ఓపెన్ సోర్స్ డిజైన్ సిస్టమ్స్లో ఫాలో అయ్యే వాటిల్లో 5 కామన్ ఫేమస్ ఓపెన్ సోర్స్ డిజైన్ సిస్టమ్స్ గురించి మనం ఇందులో డిస్కస్ చేద్దాము. ఇందులో చెప్పిన ఆర్డర్ కానీ అవి ఏ కంపారిజన్ కాదు, జనరల్గా ఆ 5 ఆర్డర్ని నేను డిస్కస్ చేస్తున్నాను. మెటీరియల్ డిజైన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ అండ్ సింపుల్ డిజైన్ సిస్టమ్. మనం చూసే గూగుల్ అప్లికేషన్సే కాకుండా ఆండ్రాయిడ్ ఓఎస్ ఆర్ చాలా యాప్స్లో డిఫాల్ట్గా ఉండే డిజైన్ సిస్టమ్ ఇది. ఈ డిజైన్ సిస్టమ్ని వెబ్ డెవలప్మెంట్ అండ్ మొబైల్ డెవలప్మెంట్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓపెన్ సోర్స్ కూడా కాబట్టి స్టార్టప్స్ హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. యాపిల్ డిజైన్ సిస్టమ్. యాపిల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. దానికి హై బ్రాండ్ వాల్యూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. యాపిల్ ప్రజెంట్ ఉన్న యాపిల్ బ్రాండ్గా మారటానికి మెయిన్ రీజన్ వాళ్ళు చేసిన రీసెర్చ్ అండ్ వాటి రిజల్ట్స్ నుండి వచ్చిన డిజైన్లో ఇంప్లిమెంట్ చేయటం. అలాంటి వాళ్ళ రీసెర్చ్ రిజల్ట్స్ని హ్యూమన్ డిజైన్ గైడ్లైన్స్గా వెబ్సైట్లో పెట్టారు. దీన్ని యూజ్ చేసి చాలామంది ఓపెన్ సోర్స్గా డిజైన్ సిస్టమ్స్ డెవలప్ చేశారు. మనం కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా, లేకపోతే మనమే తయారు చేసుకోవచ్చు వీటిని యూజ్ చేసుకొని. బట్ అన్నిటికన్నా ముందు ఐ సజెస్ట్ డెఫినెట్గా ఈ హ్యూమన్ గైడ్లైన్స్ని పూర్తిగా చదవండి. కార్బన్ డిజైన్ సిస్టమ్. ఈ టెక్ ఇండస్ట్రీలో ఐబిఎం అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఎర్లియస్ట్ వచ్చిన బ్రాండ్. అలాంటి బ్రాండ్ నుండి వచ్చిన డిజైన్ సిస్టమే కార్బన్ డిజైన్ సిస్టమ్. మనకి అన్ని డిజైన్ సిస్టమ్స్లానే ఇందులో కూడా కాంపోనెంట్స్, గ్రేడ్స్ ఎక్సెట్రా లాంటివి చాలా ఉంటాయి. ప్రజెంట్ దీని యూసేజ్ కొంచెం తగ్గినా కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో చాలామంది ఇంకా ఇదే ఫాలో అవుతున్నారు. అదే కాకుండా డిజైన్ సిస్టమ్ ట్యుటోరియల్స్ మనం ఎక్కడైనా చూసినట్టయితే వాళ్ళు వీటిని చూపిస్తూ టీచ్ చేయటం చాలా కామన్. బూట్ స్ట్రాప్ డిజైన్ సిస్టమ్. మన కాలేజ్ డేస్ నుండి బాగా వినే పేర్లలో ఒకటి బూట్ స్ట్రాప్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది లెక్చరర్స్కి బూట్ స్ట్రాప్ అంటే ఏంటో తెలియక అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లా చెప్తూ ఉంటారు. అండ్ అలానే స్టూడెంట్స్కి కూడా అలవాటు అయిపోయింది. బూట్ స్ట్రాప్ అనేది ట్విట్టర్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఒక డిజైన్ సిస్టమ్. ఇన్ఫ్యాక్ట్
ఈ డిజైన్ సిస్టమ్ వచ్చాక రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయడం చాలా ఈజీ అయింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డిజైన్ సిస్టమ్స్లో ఒకటి ఇది. చాలామంది డెవలపర్స్ ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉన్నారు. దీని లైబ్రరీస్ రియాక్ట్, యాంగులర్ అలానే ఎలాంటి వాటిల్లో అయినా యూజ్ చేయడానికి వీలుగా తయారు చేయబడి ఉన్నాయి. నెక్స్ట్ డిజైన్ సిస్టమ్ పేరు అట్లాసియన్ డిజైన్ సిస్టమ్. ఎంఎన్సీస్ కానీ కొంచెం బిగ్ స్టార్టప్స్లో వర్క్ చేసే వాళ్ళకి జీరా సాఫ్ట్వేర్ అనేది బాగా వింటూ ఉంటాం. అది టికెట్ రేస్ చేయడానికి యూజ్ చేస్తాం. రీసెంట్గా ప్రొడక్టివిటీ కోసం కూడా ట్రెలో అనే యాప్ని బాగా చాలామంది డెవలపర్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్స్ తయారు చేసిన కంపెనీ పేరే అట్లాసియన్. అండ్ వాళ్ళు డిజైన్ చేసిన డిజైన్ సిస్టమ్ని మనం చూస్తున్నాం ప్రజెంట్. ఇది ఎక్కువగా ఈకామర్స్ అప్లికేషన్స్, P2P అప్లికేషన్స్ తయారు చేసే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు కనుక మీ కంపెనీస్లో ఈ 5 ఓపెన్ సోర్స్ డిజైన్ సిస్టమ్స్ కాకుండా ఇంకేమన్నా డిజైన్ సిస్టమ్ వాడుతున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్గా ఒక విషయం ఏంటంటే, మన వ్యూవర్స్లో చాలామంది యూట్యూబ్ వీడియో చూస్తున్నారు కానీ మెజారిటీ అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మాలాంటి ఓపెన్ సోర్స్ యూట్యూబ్ కాంట్రిబ్యూటర్స్ అందరికీ సబ్స్క్రైబర్సే మోటివేషన్. సో మీకు కనుక మా ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్టయితే, మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ అలానే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.